సిస్టర్, నర్సులు వస్తూ పోతున్నారు కానీ డాక్టర్లు ఒక్కరైనా బయటకు రావడం లేదు. కండిషన్ సీరియస్గా ఉందనుకుంటా. అత్తయ్య కేక్ ని ఎడమ చేత్తో కట్ చేసినా బాగుండేది. ఎందుకు వదినా? కుడి చేతికే కదా కరెంట్ షాక్ కొట్టి మూర్చిపోయింది. రేపటి నుంచి ఆ చేయి పనిచేయకపోతే ఎలా తింటుంది? లెఫ్ట్ హ్యాండ్ తో స్పూన్ తో తింటుంది. రేపటి తిండి గురించి ఇప్పుడు అవసరమా? ఈ రోజు మమ్మీ కళ్ళు తెరుస్తుందా లేదా అని మేం టెన్షన్ పడుతుంటే, సంతకాలు పెట్టాలన్నా కుడి చేయి పనిచేయాలి కదా అని. నువ్వు నోరు మూసుకుంటావా లేదా? వదినా ప్లీజ్, ఇక్కడ సిచ్యువేషన్ వేరు, నువ్వు ఆలోచిస్తుంది వేరు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఫీల్ అవుతున్నారు చూసారా విశాల్? ఐ అండర్స్టాండ్ వదినా, ప్లీజ్ బీ కామ్. డాక్టర్ గారు, మా అత్తయ్యకి ఎలా ఉంది? ఇంకా స్పృహలోకి రాలేదు. కరెంట్ షాక్ కొట్టడంతో పాటు మెంటల్లీ తను షాకు గురైంది. అపాయమేం లేనట్టే కదా డాక్టర్? పేషెంట్ కళ్ళు తెరిచేంత వరకు స్పష్టంగా చెప్పలేం సార్. కొన్ని కేసుల్లో కోమాలోకి వెళ్లొచ్చు, హార్ట్అటాక్ కూడా రావచ్చు. అంటే ఖచ్చితంగా బతుకుతుందని గ్యారంటీగా చెప్పలేరన్నమాట. అలా అని ప్రాణం నిలవదని కూడా చెప్పట్లేదు కదా వదినా. నింద మీద పడుతుంది, నీడ వెంట పడుతుంది. కాస్త వివరంగా చెప్పండి స్వామి. మా కర్మ ఫలహేతు విభో మాతే సంగోచ్య కర్మణే. కర్మ ఫలానికి కారకుడో కావద్దు, అలాగని కర్మలు చేయడం మానవద్దు. గాయత్రి నీ చేతుల్లోనే ఉంది, కానీ చేతులు మారడానికి ఇంకా సమయం ఉంది శాస్త్రి. ఆకలికి ఏడుస్తున్నట్టు, అల్లరికి నవ్వుతున్నట్టు, ఆనందానికి పొంగిపోయినట్టు కనిపించే ఈ పసికందు తన తలరాత యందు శత్రువు యొక్క మరణ శాసనాన్ని తనే రాసి పెట్టుకుని ఉంది. గాయత్రికి శత్రువులు ఉన్నారా స్వామి? పునర్జన్మ వాసన శాస్త్రి. తన గత జన్మను కడతేర్చిన దాన్ని కాలగర్భంలో కలపడానికి పునర్జన్మ ఎత్తిందిప్పుడు. శత్రువు చితి మీద కాలే వాసన వచ్చేంత వరకు తన యుద్ధం ఆపదు. అందుకు నువ్వు రథసారథిగా ఉండక తప్పదు.
తలుపు ఎందుకేశారు? మీరు పారిపోతారేమోనని. నేనెందుకు పారిపోతాను నాయని? ఓ, నా పేరు మీకు ఇంకా గుర్తుందన్నమాట. అలా ఎలా మర్చిపోతాను? మీకు డెలివరీ చేసింది నేనే కదా. కదా? ఏం చేస్తున్నావు? మా అమ్మగారి జయంతి వేడుకల్లో కేక్ సరిగ్గా కట్ చేయలేదు డాక్టర్. మీ పీకనే కేక్ అనుకుని కత్తిరిస్తే అరే జీవం, నువ్విక్కడన్నావా? ఇదేంటి ఇలా పడేశారు? పక్షవాతం వచ్చి చేయి పడిపోయిందన్నారు, మాట కూడా పడిపోయిందా? మా అత్తయ్యకి ఇలా అయితే ఎంత బాగున్నావు. చూసావా, నువ్వు కూడా అవునంటున్నావు. ఐ లైక్ ఇట్. ఏం చెప్పను విశాల్, నా తలరాత అలా ఉందనుకుంటాను. తాడు పట్టుకున్నా అది పాముగా మారుతోంది. నాకెందుకు ఆ కేకే కరెంటుగా మారిందనిపిస్తోంది. చల్లగా ఉండే కేక్ అనిపిస్తుందా? మీరు సందర్భం లేకుండా మాట్లాడకండి. అవునరా, నేను నైని గాయత్రి పాప చేత కేక్ కట్ చేయించినప్పుడు ఏం కాలేదు కదా. వీడు పిచ్చి డౌట్లు. అరే, మమ్మీ దీనావస్థలో ఉంటే జాలి పడకుండా ఇంకా బాధ పెట్టేలా మాట్లాడుతున్నాడేంటి? వల్లభా, ఆంటీకి బత్తాయి జ్యూస్ తీసుకొద్దాం పదా. అది తాగితే కొంచెం ఎనర్జీ వస్తుంది. మమ్మీ, ఇప్పుడే వస్తాను. భయపడుతున్నాడు కసి. ప్రాణభీతి వల్లభా. నైనికి కవల పిల్లల్ని కన్నానని క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా ఆలోచిస్తుంది, నిన్ను చేరుకుంటుంది. తను చాలా తెలివైంది, టాలెంట్ ఉన్న లేడీ. నీకు మాట రాకపోయినా నువ్వు చేసిన ఘనకార్యాన్ని గెస్ చేయగలదు. సో నీకు గుడ్ బై చెప్పాలనే వచ్చాం. నైని ఐసీయూలోకి వచ్చి అమ్మని చూడకుండా వెనక్కి ఎందుకు వెళ్ళిపోయినట్టు? ఎక్కడికి వెళ్ళింది? అమ్మో, మర్డర్ చేయాలంటే నాకు భయం కసి. నేను జీవం ఎడమ చేతి బలమెంతో చూస్తాను. నువ్వు ఈ మెత్తటి దిండుని పట్టుకుని పని కానిచ్చేసే. థ్యాంక్ యూ వల్లభా.
పరాకు అంటూ ఆకాశ వీధిలోన బాణ సంచాలు పేర భద్రకాళి వచ్చేరా కంగు కంగు మన్న పంబవద్ద ఘోషతోన సత్తువంత కత్తి దూసి సత్యకాళి వచ్చేరా ఏంటి అందరూ అలా ఉన్నారు? అత్తయ్య బతికే ఉంది కాబట్టి ఇలా ఉన్నాము అని అనుకోకు దుర్ద పిన్ని. చచ్చిపోయి ఉన్నా అందరం ఇక్కడే ఉండేవాళ్ళం. కాకపోతే సంతాప సూచకంగా వైట్ డ్రెస్ వేసుకునేవాళ్ళం. హేయ్, మమ్మీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వస్తే నీ పిచ్చి మాటలతో ఇంకా బాధ పెడతావా? పిచ్చి ఎవరికండి? నాకా మీకా? పేషెంట్ ని తీసుకొచ్చారు, బాగానే ఉంది. ఇక్కడేదో బెల్లం బువ్వ పెడుతున్నట్టు సోఫాలో కూర్చోవాలా? వెళ్ళి బెడ్రూమ్ లో పడుకోవచ్చు కదా. అదే ఇక్కడైనా ఉంటుంది, తనిష్టం కదక్కా. జస్ట్ మిస్ అంతే, లేకపోతే ఈ పాటికి శ్మశానంలో ఉండేది. ఇప్పుడు సోఫాలో ఉంది, కానీ అక్కడ చితి మీద పడుకోవాల్సిందే. దో హాసిని, నువ్వు అలా చెప్పకు. నాకే ఇరిటేటింగ్ గా ఉంది. ఆంటీకి ఎలా ఉంటుంది? పాపం, తనకి ఎలాగుందో కూడా చెప్పలేనంత ఈజీగా ఉంది. అమ్మా, ఆర్ యు ఓకే? మరి ఎందుకు అలా డల్గా ఉన్నావు? ఇంట్లో అందరం ఉన్నాం కానీ నయని లేదేంటా అని. వదిన కూడా ఉందే. అదిగో హారతి పట్టుకుని వస్తుంది. ఆ బేబీనే గానవి అని తనని నేనే ఎత్తుకొచ్చానని చెప్తే ఆ బెల్ట్తోనే నన్ను ఉరి తీసేలా ఉంది వదిన. పాపం చేసింది మనమైతే పాపం విశాల్ దోషిలా నిలబడాల్సి వచ్చింది. నా టైం బాగుంది. విష్, నువ్వేం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావేంటి? ఇంకేం మాట్లాడతాడు? నోరు జారిన సుమన బెల్ట్ దెబ్బలు తినడం చూశాడు కదా. ఏంటి బ్రదర్, నయనికి నువ్వు ఇంత అన్యాయం చేస్తావని నేను కలలో కూడా ఊహించలేదు. వల్లభ, తను ఈ విషయం తన భార్యకు కూడా చెప్పకూడదు అనుకున్నాడంటే చాలా లోతుగా ఆలోచించి ఆ పని చేసుంటాడు. అలాంటప్పుడు మనం క్వశ్చన్ చేయకూడదు. కానీ ఇప్పుడు అడగాల్సిందే, అల్లుడు ఫుడ్ గ్రానైట్ బిడ్డ చనిపోయిందని నైనమ్మ అనుభవించిన శోభని కళ్ళను చూసావు కదయ్యా. అప్పుడు నీ గుండె కరగలేదా? నువ్వు ఒక బిడ్డకు తండ్రి కదయ్యా. ఇంకో బిడ్డ ఉందని నైనమ్మకి ధైర్యం చెప్పడానికి
నీకేమైందయ్యా? ఆ బిడ్డని ఎవరో ఎత్తుకుపోయారు మావయ్య. నా బిడ్డని ఎత్తుకుపోయారా? ఎవరెత్తుకుపోయారు బాబు గారు? ఎక్కడికి తీసుకెళ్లారు? నాకు ద్రోహం చేసిన దుర్మార్గులు ఎవరు? ఆసుపత్రిలో నాకిద్దరు కవలలు పుట్టారని డాక్టర్ అమ్మ చెప్పినా కూడా మిమ్మల్ని ఎవరిని నిలదీయలేదు. నాకొచ్చిన కోపంతో ఏం చేస్తానో ఏమో అని భయం వేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి భరించే శక్తి ఇవ్వు తల్లి అని వేడుకున్నాను. కానీ నేను భరిస్తానని మీరు నన్ను ఇంకా ఇంకా పరీక్షిస్తే ఎలా? నమ్మకానికి తగ్గట్టే పండక్కి నిజ నిర్ధారణ అవుతుంది అన్నారు. అలాగే జరిగింది. కానీ బతికే ఉన్న బిడ్డని మాత్రం కళ్ళారా చూసుకోలేకపోతున్నాను. అమ్మగా నా పాలు కూడా ఇవ్వలేకపోతున్నాను. ఆడించలేకపోతున్నానక్క. నా బిడ్డని ఆడించలేకపోతున్నాను. ఇప్పుడు చెప్పక్క, ఇప్పుడు చెప్పు. ఎన్ని కోట్లున్నా ఏం లాభం అక్క? ఏం లాభం? నా కూతురు నేను చూసుకోలేనప్పుడు ఈ ఆస్తులు అంతస్తులు ఎందుకక్క? ఎందుకు? చెల్లి 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 ప్లీజ్ చెల్లి 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 నా మాట విను చెల్లి. నీ కూతురు నిన్ను చేరుకొని తీరుతుంది. అది జరిగి తీరుతుంది. నువ్వు బాధపడుకు చెల్లి, బాధపడుకు. చెల్లి పద వెళ్దాం. లేకు లేకు పద. ఏడోకు చెల్లి. ఏంటో నాకు కరెంట్ షాక్ కొట్టడం కన్నా నైని ఇలా ఏడుస్తుంటేనే ఎక్కువ షాకింగ్ గా ఉంది. నిజమే కసి, నైని కొట్టాల్సిన కరెంట్ షాక్ నాకే కొట్టింది అంటే ఆ గాయత్రీదేవి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుందనే అర్థం. ఇప్పుడు నయని ప్రయత్నం మొదలు పెడుతుంది. నిన్ను చంపేయాలనా? కాదు వల్లభ, పోగొట్టుకున్న బిడ్డను వెతికే ప్రయత్నం. మనకి దొరకంది తనకి దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది. 1000 గోవుల మధ్య తన తల్లి ఉన్నా సరే లేగదూడ ఎలాగైతే చెంత చేరుతుందో ఆ అత్తా కోడళ్లు కూడా అలాగే దగ్గరవుతారు. అప్పుడు మన శత్రువులందరూ ఒకే చోటు ఉంటారు కదా మమ్మీ. సమాప్తం చేయడం సులువే కదా.
అందరూ ఒక చోట ఉన్నప్పుడు ముందుగా జరిగేది యుద్ధం. వీరమరణం ఎవరిదన్నది తెలుసుకోవాలి. దానికింకా టైం ఉంది వల్లభ. ఈలోపు జీవాన్ని నయన్ని కలవకుండా చెయ్యాలి. అంటే వాడి జీవం తీయాలి. డెలివరీ అయినప్పుడు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పాలనుకున్నాను, కానీ అలా జరగలేదు. జరిగేది కూడా అరగంటలో ఇంకోలా జరిగిపోయింది. పూరిట్లో బిడ్డ చనిపోయింది. ఇంకో బిడ్డ మాయమైంది. ఎవరెత్తుకుపోయారా అని నేను వెతికినా ఇంకో బిడ్డ లేని విషయం నీకు తెలిసినా నువ్వు తట్టుకోలేవని నిన్ను బతికించుకోవడానికి నేను మౌనం అనే భారాన్ని మోస్తున్నాను. అలా అని బిడ్డ పోతే పోనీలే అని నేను అనుకోలేదు నాయని. వెతికాను. నైని, నువ్వు కన్న మా అమ్మను, నువ్వు కన్న మీ అత్తయ్యకి పునర్జన్మ ఎత్తిన పాప తనేనని నీ దగ్గరికి తీసుకురాలేకపోయాను. ఇదంతా చేసింది ప్రాణంగా చూసుకునే నా భార్య కోసమే. ఇప్పటికీ నేను చేసింది తప్పనిపించినా, మోసం అనిపించినా, అన్యాయం అనిపించినా, నువ్వు వేసే ఏ శిక్షకైనా నేను సిద్ధమేనాయని. నువ్వు నాతో మాట్లాడకుండా గంట అయింది. ఈ 60 నిమిషాల నుంచి నా గుండె నలిగిపోతూనే ఉంది. ఆగిపోయినా పర్లేదు, కానీ పశ్చాత్తాపం. మీ వదిలిని, అదే మా నాయనక్కని పునర్జన్మెత్తిన గాయత్రత్తయ్య కోసం ఒంటరిగా ఎదురు చూస్తూ ఉండాలని నిర్ణయం తీసేసుకున్నారన్నమాట. నువ్వు పెట్టే ఫిట్టింగ్లకి నేనెలా ఒప్పుకుంటానే? మీరు అడ్డంగా తలూపుతున్నారు. మా అక్క నిలువుగా ఒప్పుతుందేమో, ఎవరికి తెలుసు. పిల్లల కోసం మొహం వాచిపోయిన ఆవిడ ఇప్పుడు 50 కోట్లు వదులుకోవచ్చు. రేపు రెండో బిడ్డ తిరిగొచ్చాక కండిషన్ పెట్టిన మీ పిన్నే ఇక నుండి మీ అమ్మ అని చెప్పొచ్చు. ఇవన్నీ కాదు గాని నిజం చెప్పవే, నీ దుర్బుద్ధి వెనక కారణమేంటి? మా అమ్మ ఆలోచన ఏమైనా ఉందా? లేదు. తిలోత్తమత్తయ్య తర్వాత నేనే ఈ ఇంటి మహారాణిలా ఉండాలనుకుంటున్నాను. సరే, నీ అత్యాశకి అర్థం ఉంది అనుకుంటున్నాను. గానవినిచ్చేసి గాయత్రిని పెంచుకుంటాను అనటం వెనుక నీ ఉద్దేశమేంటి? చిన్నప్పుడు మనం చదువుకున్న కథల్లో నాకు బాగా ఇష్టమైన కథ ఏంటంటే బంగారు గుడ్డు పెట్టే బాతు కథ. దురాశకి పోయి బాతుని కోసేసుకున్నారు, కానీ నేనలా కాదు. అక్షయ పాత్రలా అదృష్టం వెన్నంటి ఉండే గాయత్రత్తయ్యని పెంచి పెద్ద చేసే కొద్దీ నేనింకా గొప్పదాన్నవుతాను.
మీకు కూడా అందనంత ఎత్తులో ఉంటాను. సుభాష్, చాలా బాగా ఆలోచించావు. ఈ విషయంలో నిన్ను మెచ్చుకోవాల్సిందే. నా ప్లాన్ అర్థమైంది కదా, ఇప్పుడైనా నాతో చేతులు కలుపుతారా? వెర్రి మొహమా, పెళ్లిలో మాత్రమే నీ చేయి పట్టాను. ఆ తర్వాత అర్థమైంది, నువ్వు చేపట్టిన ఏ పనైనా నాశనమే. నీతో చేతులు కలపడం అనేది ఇంకో జన్మలో కూడా జరగదు. మంచిది చెప్పారుగా, ఇక పడుకోండి. ఇంకో విషయం విను. గాయత్రి పెద్దమ్మ నయని వదిన దగ్గరే పెరుగుతుంది. ఎవరెత్తుకుపోయారో ఎక్కడుందో తెలీదు. దొరికేలోపు ఎన్నేళ్ళవుతుందో ఏమో. అప్పుడు నేనే మీ అమ్మని అని నయనక్క అన్నా, సారీ ఆంటీ మీరెవరూ నాకు తెలీదు అనిందనుకోండి, గోవిందనే కదా. పిచ్చిదానా, రక్తానికి చెడు వాసన ఉంటుంది కానీ రక్త సంబంధానికి అడ్డు అనేదే ఉండదు. పెద్దమ్మ పేగు మాత్రమే తెంచుకుంది. ఒక్కసారి దగ్గరైతే ఈ జన్మాంతం ప్రేమ పంచుతూనే ఉంటుంది. మైండ్ ఇట్. దిష్టి జ్వరం పోవాలంటే సూది మందుల కన్నా తాయెత్తు కట్టిస్తే మంచిది. తాయెత్తు తావిజిలు కట్టి నా బిడ్డని కూడా దిష్టి బొమ్మడి చేద్దామనా? పాప ఏడుస్తుంది చెల్లి, ఒకసారి ఇవ్వు. అడగగానే ఇచ్చేస్తారు పాపం. నువ్వు ఊరుకోవే. సుమన, చెల్లి, సుమన, 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 సుమన. సుమన అర్థం చేసుకుని నయన్ని పాలిచ్చేలా చేసుంటే బావుండేది. ఏం చేస్తామాంటీ, తోడబుట్టిన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పలేము. మా తమ్ముడు అర్థం చేసుకున్నట్టే నయని చెల్లి కూడా అర్థం చేసుకోదు. ప్రకృతి ధర్మం అనుకుంటా. వావ్, ఏం ఆలోచించావు సుమన. బ్రిలియంట్ బ్రెయిన్ నీది. బ్రిలియంటా అల్లం సొంట? నైని బతుకుతున్నదే గాయత్రి అత్తయ్య కోసం. అమ్మ అని పిలుస్తూ ఎప్పుడెప్పుడు దగ్గరవుతారా అని నిబ్బరంగా ఉంటే శుభ్రంగా ఆస్తి రాయించుకొని తన ఆశయాన్ని కూడా బుట్టలో వేసుకోవాలనుకుంటున్నావా? నీ బుద్ధి ఊర కుక్కలు ఎత్తుకెళ్ళా. ఇంత దారుణంగా ఆలోచిస్తున్నావేంటి సుమనా నువ్వు? కండిషన్స్ కి ఒప్పుకోకపోతే నా కూతుర్ని నాకిచ్చే. అరే సుమన, గాయత్రి పెద్దమ్మ కోసం ప్రాణమైనా ఇస్తుంది, ప్రాణమైనా తీస్తుంది. ఇది నువ్వే కాదు, కసి లాంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. సో నయని పిల్లల్లేని పాలమ్మగానే ఉంటుందన్నమాట. ఓ సిస్సారమ్మో, విశాలు చెల్లి కనుక మళ్ళీ మాకు బిడ్డ పొడితే బావుంటుందని అనుకుంటే క్యార్ మనిపించడం ఎంతసేపు? దేబిరి మొహాలేసుకొని లెక్కలేసుకొచ్చారు. పండే. మంత్రతంత్ర విద్యల్లో ఆరితేరినవాడు. నయని ఏ విధంగా భవిష్యత్తులో వచ్చే ఆపదని పసిగడుతుందో అలాగే మారయ్య కూడా ఎవరు ఏం చేయబోతున్నారో పరోక్షంగా సూచించగలడు. ఎంత తీసుకుంటాడో ఏంటో. పైసా ముట్టడు. చెక్ తీసుకుంటాడా అంటే? జస్ట్ షట్ అప్. ఏమిచ్చినా తీసుకోనివాడు తేడా వస్తే ప్రాణాలు తీసుకుంటాడు అని అర్థం. నీకు నాకు ఓటు హక్కు ఉంటుంది కసి, కానీ మర్రి మారయ్య ఇలాంటి మంత్రగాళ్లకు పోటు హక్కుంటుంది. జనజీవనానికి దూరంగా ఉండే అలాంటి వాళ్లే ఎక్కువ మంది జనాల్ని భూగర్భంలో కలిపేసుంటారు.
మమ్మీ నువ్వు అలా చెప్తుంటే నాకెందుకో భయం వేస్తుంది. నాకు అతన్ని చూడాలని కోరిక పుడుతుందా ఆంటీ? ఇదే మీ ఇద్దరి మధ్య ఉన్న తేడా. కొంపదీసి కసి కోరికని తీర్చాలని డిసైడ్ అయ్యావా ఏంటి మమ్మీ? మీ ఇద్దరిని నా వెంట తీసుకువెళ్ళడం నా అవసరం వల్లభ. మమ్మల్ని బలి చేయవు కదా? వల్లభా, కన్న తల్లి కొడుకుని బలి చేస్తుందా చెప్పు? మా మమ్మీ గురించి నాకు బాగా తెలుసు. రేయ్, అలాంటి భయం పెట్టుకోకు. మిమ్మల్ని పోగొట్టుకుని నేనేం సాధిస్తాను? గాయత్రీదేవి పునర్జన్మెత్తి నా చావుని చూడాలని చుట్టం కన్నా ఎక్కువ ఉత్సాహపడుతున్నప్పుడు మర్రి మారయ్యను కలవడమే అవశ్యం. డన్ ఆంటీ, మీరు టైం ఫిక్స్ చేయండి. మమ్మీ తొందరపడుతున్నావేమో. అంతకన్నా తొందర మీ గాయత్రి పెద్దమ్మకుందిరా. బిడ్డని కన్నాక అంత ఈజీగా వదిలేసి పోలేవులేండి. అయినా ఈ పిల్లేమైనా దూది పింజల్లో తేలిక ఉందనుకున్నారా? 10 కిలోలుంది. నువ్వు దిష్టి పెట్టుకో. కన్నతల్లి దిష్టి బిడ్డకి తగలదు. అందుకే అన్నది. ఏమన్నారు? ఏం లేదులే. ఉయ్యాల్లో అయినా వేయాల్సింది కదా. ఎప్పుడూ ఆ ల్యాప్టాప్ లో దరివేయటం కాదు, అప్పుడప్పుడు పిల్లని ఆడిస్తూ ఉండాలి. పనులు ఉన్నప్పుడు ఎత్తుకోమంటావు, ఖాళీగా ఉన్నప్పుడు ఎత్తుకుంటే మొత్తుకుంటావు. మెంటల్ నీకు. చెప్పమ్మా, ఇప్పుడు నేనేం చేయాలి? మీరేం చెప్పి నమ్మిస్తారు? గదిలో నుంచి గానవిని తీసుకురండి బాబాయ్ గారు. నువ్వు చెప్పేవని చెప్తే? అయ్యో, మిమ్మల్ని తిట్టినా తిడుతుంది సుమన. అది నిజమే, చిన్న పెద్దని గౌరవం కూడా లేదు. సర్లేమ్మా, నా టాలెంట్ ఉపయోగించి పాపని తీసుకొస్తా. సరే. అమ్మా విశాలక్ష్మ తల్లి, సుమనికి అనుమానం రాకుండా చూడమ్మా. మీ నాన్న తిడితే నేనేడవాలి కానీ నువ్వేడుస్తావంటే? పసిపాపకి ఏమర్థం అవుతుంది? దగ్గరికి తీసుకుని లాలించు. నేను ఆడిస్తానుగా. అలలే బుజ్జి కన్నా, మై డియర్ ముద్దుల కానివి, చిరుపురులాడే ఈ గదిలో నీకు ఊపిరి ఆడట్లేదని నాకు అర్థమైంది. అలా ఇంట్లోనే ఆడుతూ పాడుతూ తిరుగుదాం. రామ్మ బంగారం. జాగ్రత్త మావయ్య, గార్డెన్ లో తిరగొద్దు. అల్లుడు, నాకు కిడిసి లేకపోయినా పిల్లల్ని ఎలా ముద్దు చేయాలో నాకు తెలుసు. అమ్మా, అమ్మకి టాటా చెప్పు, నాన్నకి టాటా చెప్పు. బాయ్, టాటా. అలాగే నాన్న కూడా చెప్పమ్మా. టాటా, బాయ్ బాయ్, సీ యూ. బాయ్ బాయ్, సీ యూ. బాయ్ బాయ్, సీ యూ. లైసెన్స్ చూపించు. ఓ, తిలోత్తమ మేడం గారా? వల్లభ, కసి, నైస్ టు మీట్ యూ. ఏంటి మేడం, సొంత కారులో కాకుండా ప్రైవేట్ వెహికల్లో వెళ్తున్నట్టుంది. ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? పని మీద వెళ్తున్నప్పుడు అడిగితే కొన్ని పనులు కావంటారు ఇన్స్పెక్టర్. అలాంటి సెంటిమెంట్స్ ఉన్నప్పుడు ఇద్దరు వెళ్ళాలి లేదా నలుగురు వెళ్ళాలి, ముగ్గురు వెళ్ళకూడదు కదా. డ్రైవర్ తో కలిపి 4 అనుకోండి, లెక్క సరిపోతుంది కదా. మీ వాడు కానప్పుడు పరాయి వాణ్ణి ఎలా కౌంట్ చేస్తావు కసి? ఎక్స్క్యూజ్ మీ సార్, సోదా చేయాలనుకుంటే డిక్కీలో కూడా చూసుకోండి. లేదంటే డ్రైవర్ తోటి లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ కాపీ ఇవి ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. మమ్మల్ని వదిలేయండి, టైం అవుతుంది. చాలా చిరాగ్గా ఉన్నారు వల్లభా సారు. ఇట్స్ ఆల్ రైట్. లైసెన్స్ చూపించు.